బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ మహిళా నాయకురాలు తాండ్రా మేఘన్ గారు అయితే మనతో ఉన్నారు. ప్రజెంట్ పాలిటిక్స్ గురించి కూడా అడిగి తెలుసుకుందాం. సో నమస్కారం అక్క. నమస్తే తమ్మి. అక్క, ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ఒక సభలో అన్నాడు, 1,00,00,000 మంది మహిళలని కోటీశ్వర్లు చేస్తా అనేసి అంటున్నాడు. ఏం చెప్తారు? నవ్వొస్తుంది ఫస్ట్. ఎందుకు అనంటే ఆడోళ్ళ పేర్ల మీద బతికే సన్నాసి మన రేవంత్ రెడ్డి. ఎందుకు అనంటే ఏ ఎలక్షన్స్ వచ్చినా కానీ ముందు ఆడోళ్ళ పేర్లే, ఆడోళ్ళకి ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి బుడుబుంకల మాటలు మాట్లాడుకుంటూ మనకు హామీల మీద హామీలు ఇస్తుంటాడు. అది ఆయన రాజకీయాలకు వచ్చినప్పుడు, ఇప్పుడు సీఎం కాకముందుకు ఇచ్చిన హామీలే కానీ సీఎం అయినాక ఈ 3 ఏళ్ల పరిపాలన చేస్తుంటే అది అన్ని జగమెరిగిన సత్యం. ఇక దాని గురించి ఎంత తక్కువ మాట్లాడినా అది మనకు మంచిదే. ఎందుకంటే మాటలు చెప్పే సీఎం కానీ పని చేసే సీఎం అయితే కాదు. ఏ ప్రజలకు కోటీశ్వరులను చేస్తా అని ఆడవాళ్ళని అంటుండో ముందు లక్షాధికారులను చేయండి. తులం బంగారం ఎక్కడ పోయింది? మాకు ₹1,00,000 బాపు కేసీఆర్ గారు మాకు ఇస్తుండే. మీరు వచ్చినాక ఏమని హామీ ఇచ్చిండ్రు? ఇంకా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఆ తులం బంగారం ఎక్కడ పోయింది? 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 2,500 ఇస్తా అన్నావు. ఈ 3 సంవత్సరాల నుండి ఆ 2,500 ఎక్కడ పోయినాయి? ప్రతి మహిళ చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అన్నావు. ఆ స్కూటీలు ఎక్కడ పోయినాయి? ముందు ఈ లెక్కంతా అప్పచెప్పి తెలంగాణ మహిళా లోకానికి ఇదంతా అప్పచెప్పినాక తర్వాత నువ్వు ఏదన్నా మా ముచ్చట్లు మాట్లాడు. ఎందుకంటే నువ్వు ఖాళీ ముచ్చట్లు చెప్తుంటావు కానీ మా చెవులు సంతోషపడాలి, అంతేగాని నువ్వు పని చేసింది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఖజానా ఖాళీ అయ్యింది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏ ఖజానాలోకి వెళ్ళి తెచ్చిస్తాడు అయినా? ఖజానా ఖాళీ అయింది, నాకు ఏడ అప్పు పుడతలేదు, నన్ను కోసుకొని తినుండ్రి, నన్ను కాల్చుకొని తినుండ్రి అని అంటున్నాడు. ఇక ఈ ముచ్చట్లు మాట్లాడేటైనా సడన్లీ నేను ఇది ఇస్తా నేను అది ఇస్తానంటే జస్ట్ ఆయన మాటలు చెప్పి ఆడాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏదో ఒక స్టంట్ కోతి ఇట్లా ఆడబిడ్డ ఆడు అని అంటే ఆడుతుంటాడు, అట్లా ఆడుతుంటాడు. తెలంగాణ ప్రజలకు ఒక ఎంటర్టైన్మెంట్ చూపిస్తుండు అంతే. అది కూడా మహిళా లోకానికి ఎంటర్టైన్మెంట్ చూపిస్తుండు. సో మరో మాట కూడా అన్నారు రేవంత్ రెడ్డి గారు, సొంత చెల్లెల్ని బయటకు నెట్టేసిన వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు అనేసి కూడా అంటున్నాడు. ఏం చెప్తారు మరి? నేను మాట్లాడితే చెల్లె నిలగొట్టిండ్రు, బిడ్డ నిలగొట్టిరు అనే సన్నాసులకు చెప్తున్నా, వరే నాయనా మీకు తెలివి ఉందా? ఫస్ట్ మీకు తెలివి తక్కువలని తెలుసు. ఇంకోటి, మీకు రక్త సంబంధం విలువ తెలుసా ఏమన్నా? ఎందుకు అనంటే అక్కడ పార్టీ నుండి బయటికి గెంటేసిండ్రు కానీ చెల్లెని బయటికి గెంటలేరు, ఒక బిడ్డని బయటికి గెంటలే. ఆ రక్త సంబంధం అనేది, రక్త సంబంధం విలువ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది అది. ఎందుకంటే చెల్లెని బయటికి పంపించలే మా నాయకుడు, మా కేసీఆర్ గారు. మేము కార్యకర్తలుగా మేము ఏది మాట్లాడినా మన పార్టీకి అగ్నెస్ట్గా మేమేం మాట్లాడినా మేమేం చేసినా కానీ ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాడు. పార్టీ నుండే సస్పెండ్ అయ్యింది ఆమె. ఇప్పటికీ డాటర్ ఆఫ్ కేసీఆర్ గారే ఆమె. వాళ్ళ తండ్రి పేరు అయితే కేసీఆర్ గారు. బ్రదర్ కాలంలో వస్తే రామన్నదే ఉంటుంది. మళ్ళీ ఇంకా ఏడికెళ్ళి చెల్లని ఎలగొట్టినట్టు? చెల్లని ఏడికి ఎలగొట్టలే. మీ అసలు సన్నాసులకు తెలియదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, మీరు గుంపు మేస్త్రి లాగానే, కనీసం ఆ మేస్త్రి అన్న ఇల్లు ఎట్లా కట్టాలి, ఇది ఎట్లా అంటే ఎంత దృఢంగా నిర్మించాలన్న జ్ఞానం ఉంటుంది కానీ మీకు అది కూడా జ్ఞానం లేదు. రక్త సంబంధాన్ని ఎవ్వరు తెంచుకోలేరు. అది తెంచుకుందామన్నా కానీ తెగని బంధం అంటే రక్త సంబంధం. అన్న చెల్లెల బంధము తెలిసినోడు, ఆ విలువ తెలిసినోడు మాట్లాడితే బాగుంటుంది. ఈ విలువనే తెలియనోడు ఇక గసంటి ఆయనకు మేమేం మాట్లాడాలా? విలువ అసలు నిజంగా ఒక తెలంగాణ ప్రజలకు సీఎంకు ఉండే అనుబంధం గురించే తెలియదు. ఇక రక్త సంబంధం గురించి ఈయనకేం తెలుస్తుంది? వేస్ట్ ముచ్చట్లు అవన్నీ. ఏంటంటే ప్రజల మధ్యలో ఏదో మాట్లాడాలి. ఎంతసేపు కేసీఆర్ గారి పేరు తీయండి, ఆయనకు తిండారు కదా. ఇది పక్కన పెడితే ఇక రామన్న పేరు అయితే అసలు నిజంగా పండుకుంటే కూడా నిద్రలో కలవరిస్తుండంట. పాపం గీతమ్మ ఊకే బాధపడుతుందంట, ఈయన ఈ సీఎమ్మా ఏంది అని బాధపడుతుందంట. జర కేటీఆర్ గారి పేరు తక్కువ చేసి తెలంగాణ ప్రజలకు ఏం అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో ఉండండి మీరు. ఎందుకంటే 24 గంటలు కేటీఆర్ గారి పేరు, కేటీఆర్ గారు ముందు కేటీఆర్, వెనక కేటీఆర్, మధ్యలో అన్నీ అసలు కేటీఆర్ అని చెప్పండి. మీ రాజకీయ దినచర్య గడుస్తలేదు, మీకు అర్థమైతలేదు. మీరు ఎంత కేటీఆర్ గారి పేరు తీసినా అంటారు కదా, దుష్మనా ఎంత పేరు తీస్తుంటారో దుష్మన్లు, ఆయుష్ అంత పెరుగుతుందని. కేటీఆర్ గారికి అట్లా ఆయుష్ పెంచుతూనే ఉన్నావు నువ్వు. ఇంకా మంచి పెంచు. కానీ
కేటీఆర్ గారు లాగా రాజకీయం చేయాలి, కేటీఆర్ గారు లాగా పబ్లిక్లా నేను అడిక్ట్ కావాలి, ప్రజలు నన్ను అట్లా ఆదరించాలా అన్న ఆలోచన నీకు ఉంది. కానీ నువ్వు మంచి పనులు చేస్తేనేమో ఏదైనా ఆదరిస్తారు, నువ్వు చేసే పనులే అన్నీ లత్కొరు పనులు. ఇక నిన్ను ఆదరించమంటే ఎందుకు, నిన్ను ఎట్లా ఆదరించరు. ఇంకోటి ఏంటంటే కేవలం కేటీఆర్ గారి పేరు తీసి కాలక్షేపం చేస్తున్నావు, దాన్ని తప్పించి అన్న చెల్లెళ్ళ అనుబంధం అది నీయసొంటి సన్నాసులకు అర్థం కాదు. చెప్పినా కానీ దానికి అర్థం ఏందో కూడా తెలియదు మీకు. ఎందుకంటే చెల్లి ఉంటే తెలిసేది. ఇప్పుడు పార్టీ వేరు, ఆ రక్త సంబంధం వేరు. చెల్లె ఎప్పటికీ చెల్లెనే ఉంటుంది, అన్న ఎప్పటికీ అన్ననే ఉంటుంది. గీ లాజిక్ కూడా తెలియకుండా మన దరిద్రానికి సీఎం అయి కూర్చున్నాడు ఆయన. ఓకే, ఇందిరమ్మ చీరలో కూడా మేము సక్సెస్ అయినాం, మహిళలకి పెట్రోల్ బంక్ లో ఓనర్స్ చేస్తున్నాం అనేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు? ఇప్పుడు గద్దె ఎక్కక ముందుకు మహిళలకు ఇవిస్తాం అవిస్తాం ఇది అది అని చెప్పేసి ధన 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలలో బస్సు ఒక్కటి చేసిండ్రు. ఆ ఫ్రీ బస్సు పెట్టి కూడా ఏం చేసిండ్రు, భర్త దగ్గరికి వెళ్ళి ఎక్కువ ఛార్జ్ చేసిండు. దాంట్లో ఏముంది, అప్పుడేం హామీలు ఇచ్చిండో ఇప్పుడు గవే ఇచ్చిండు. కానీ ఆయన తెలంగాణ ప్రజలకు చేసింది ఏం లేదు, మహిళలకు చేసింది ఏం లేదు. కానీ ఉట్టి మాటల తప్ప శాత కానీ సీఎం, ఇటువంటి సీఎం ఇంకా 2 సంవత్సరాలు భరిస్తాం. దాని తర్వాత ఆయన ఎక్కడ మూలలో కూడా కనబడడు మనకు. ఖచ్చితంగా ఆ బాధ్యత తెలంగాణ మహిళా లోకమే తీసుకుంటుంది. సో మొన్న రాహుల్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా రేవంత్ రెడ్డి కూడా కొన్ని మాటలు అనడం జరిగింది. ఓటక్కు తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు అనేసి కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇదంతా రాజీవ్ గాంధీ గారే తెచ్చారు, ఇదంతా రాజీవ్ గాంధీ గారు తెచ్చిండ్రు అని అంటే అంటే ఆయన అంత పెద్ద ఆయన గురించి మాట్లాడంత స్థాయి నాది కాదు. కానీ ఇప్పుడు ఆయననే అన్ని తెచ్చిండంటే మళ్ళీ ఆయనకన్నా ముందు వాళ్ళ అమ్మ ఉండే ఇందిరమ్మ, మళ్ళీ ఆమె ఏం తెచ్చింది, మళ్ళీ ఆయనకన్నా ముందు వాళ్ళ నాన్న ఉండే, ఆయన ఏం తెచ్చిండు, మన గాంధీ తాత ఏం తెచ్చిండు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ వదిలేసి రాజీవ్ గాంధీ తెచ్చిండు. ఇప్పుడు లాస్ట్ ఈ టీడీపీలో ఉన్నప్పుడు ఇదే సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. ఇప్పుడు ఆ బలిదేవత పక్కల పోయి బ్యాగులు అందించే సన్నాసి తయారయ్యిండు. అంటే ఈయన రాజకీయం ఎట్లా అంటే ఈయన నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుంటాడు. నోటికి వచ్చినది అసలు ఏ నాలెడ్జ్ లేదు, ఏ ఒక్క జ్ఞానం లేదు. కనీసం ఒక 2 నిమిషాలు మాట్లాడతాడా మంచిగా అని అంటే ఆ కనీసం ఆ నోటితోటి మంచి పలుకులు కూడా పలకడు, నోటికి వచ్చింది మాట్లాడుతుంటాడు. ఇక అసొంటి ఆయన గురించి తెలంగాణ ప్రజలు విసుకొస్తుంది. ఆయన మీడియా ఒకప్పుడు బాపు కేసీఆర్ గారు మీడియా స్టేట్మెంట్ ఉంది అని అంటే మీరు కూడా మీడియా వాళ్ళు కూడా చూసిండ్రు. ఇట్లా ఆసక్తితో ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఇంకా ప్రజలకు ఏం మేలు చేస్తుండో, ఇంకా ఏమి అభివృద్ధి చేస్తాడో ఆయన మాటలు వినాలని ఇట్లా వేచి చూస్తుండే. ఇప్పుడు ఈయన మైకు ముంగటికి వస్తున్నాడు అంటే ఒకటే ముచ్చట ఉంటుంది, కేటీఆర్ కేటీఆర్ కేటీఆర్. ఇవి తప్ప ఈయనకి ఇంకేం లేదు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మాటలు మాట్లాడడం, అంటే వాళ్ళ ఫ్యామిలీని కలిపి మాట్లాడడం, ఇవి తప్ప చేసేది ఏం చేస్తలేడు ఆయన. ప్రజలకు ఏం చేయాలా, ముందు ఇచ్చిన హామీలు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్లో పిల్లలకు హామీ ఇచ్చిండు, జాబ్ క్యాలెండర్ 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తాను. మళ్ళీ అవేమై గది ఎక్కడ ఆయన ఎవరు మన ఎమ్మెల్సీ కననే పడతలేడు, వెంకటు బల్మూరు బల్పు వెంకట్ వాడైతే. ఎందుకంటే వాడ ఎక్కడ కనబడతలేడు. పిల్లలు రోడ్ ఎక్కిండ్రు కనబడతా. ఆ రోజు ఏమో ఉరుకులాడిండు. ఆ రోజు రాత్రి రాహుల్ గాంధీని తీసుకొని వచ్చి 2 లక్షల ఉద్యోగాలు అది ఇది అని చెప్పి తోపు మాటలు మాట్లాడిండు. ఆ తోపుగాడు 2వ పెళ్లి చేసుకున్నాడు, పొయ్యిండు. కానీ ఇక పెళ్లి బిజీలో ఉన్నట్టుండు, పిల్లలతో తిరుగుతున్నట్టుండు, మా పిల్లలను గాలికి వదిలేసిండు. నిజంగా తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుందా, రైతుల పాలన నడుస్తుందా? ఎందుకంటే వరి కొనుగోలులో చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేసి కొంతమంది రైతులు కూడా బయటికి రావడం జరిగింది. కొంతమంది కాదు, చాలా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా రైతు కొనుగోలు మీద బస్సు యాత్ర కూడా చేయబోతున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటారు? మరి మీరు చూసినట్టయితే రైతులు ఇంత హరిగోస పడింది మాత్రం ఈ రాక్షస పాలనలే. ఈ రేవంత్ రెడ్డి పాలనలో అంత హరిగోస పడతారు. వాళ్ళ ఏడుపులు, వాళ్ళ అర్థనాదాల్లో వినుకుంటా అబ్బా ఎంత బాగుంది అని సాడిస్టిగాడు. ఎందుకంటే ఆయననే అన్నాడు కదా, ప్రజలు ఏడుస్తుంటే బాధపడుతుంటే వాళ్ళు తిడుతుంటే అబ్బా ఇది ఎంత బాగుంది ఫీలింగ్ అని అనేటోడు. అటువంటి సాడిస్టి సీఎంకు ఏం తెలుస్తుంది ఈ రాష్ట్ర ప్రజలు పడే బాధ ఏందో, రైతులు పడే బాధ. ఇప్పుడు మన రాష్ట్రంలోనే దేశంలో రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. అటువంటి రైతుని ఏ రోజన్నా పోయి పరామర్శించిండా సీఎం అయినాక 3 సంవత్సరాలు? హరిగోస పడుతున్నారు.
యూరియా బస్తలకే కానీ ఇవన్నీ వదిలేసి గాలికి వదిలేసి గాల్లో దీపం పెడతా అని ఇప్పుడు ఏదో దీపం పెట్టనీకే 3 సంవత్సరాల నుండి కోటీశ్వరాల్లో చేస్తా అని అంటున్నాం. ముందు తులం బంగారం అయితే లక్షాధికారులం కావాలి కదా మేము. మా పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, మళ్ళీ ఆ పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి. ఆ తులం బంగారం ఏది 3 ఏండ్ల నుండి ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయో తులం బంగారం అయితే ఈ ముందు అది ఇచ్చినాక మాట్లాడు. సో ఈ మధ్యకాలంలో సెంట్రల్లో పెట్రోల్ రేట్లు, డీజిల్ రేటు, ఆయిల్ రేటు కూడా పెంచారు కదా, మరి ఏం చెప్తారు? మరి ఇక మోడీ గారు ఏంది అని అంటే ఆయన వీళ్ళు ఇంకా ఎవరైతే బీజేపీ నాయకులు మన ఎంపీలు ఉన్నారో మన రాష్ట్రంలో బీజేపీ దళం ఈ బీజేపీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో వాళ్ళని అడగాలి గట్టిగా. ఎందుకనంటే శాతగాని 8 మంది ఎంపీలు పోయి కూర్చున్నారు. కనీసం తెలంగాణకు 10 రూపాయలు తీసుకొచ్చిన వాళ్ళు కాదు, 1 రూపాయి తీసుకొచ్చి ఈ తెలంగాణకు ఏం చేసిన వాళ్ళు కాదు. మహిళా బిల్లు పాస్ చేపించేంత దమ్ము లేని ఎంపీలు కూర్చున్నారు మన పార్లమెంట్లో. అటువంటి ఎంపీల ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలైనా మన బీజేపీ ఎంపీలైనా చేత కాకుండా ఆడోళ్ళని కోటీశ్వరులను ఇస్తానని మాట్లాడి కనీసం ఒక బిల్లు పాస్ చేపియని వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఈ ఖచ్చితంగా పెట్రోలు ఈ 2 సంవత్సరాల, ఎందుకంటే మిలీ భగత్ ఇప్పుడు ఈ బీజేపీయే కానీ కాంగ్రెసే కానీ మీరు చూసినట్టయితే కాంగ్రెస్ ఏడ ఇల్లు గుల్లగొట్టినా కానీ ఈ బీజేపీలో ఎవరన్నా ఒక్క దగ్గర మాట్లాడిరా, ఒక్క దగ్గర ఏమన్నా అన్నారా? ఏమనలే. ఇప్పుడు మీరు చూసినట్టయితే పెట్రోల్ గురించి మన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే అన్న ఆయన మాట్లాడి ఆయన ధర్నా చేసిండు కానీ మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ బీజేపీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కళ్ళన్నా నిలదీస్తున్నారా? ఇక సీతక్క జర రీల్స్ చేసుకోవాలని పెట్రోల్ బంక్ కాడికి పోతుంది, ఏదో మాట్లాడుతుంది, వస్తుంది, అంతే. తనపై ఇంకా దాని మించి ఏం చేసారు? ఏం అంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళకు తోడు నీడగా బతుకుతున్నారు, అంతే. నిలదీయడం చేతనైతలేదు వీళ్ళు. బండి సంజయ్ గురించి మాట్లాడి ఆయన పాపం బిజీ ఒక బాధలో ఉన్నాడు. ఎందుకనంటే ఇప్పుడు ఆయన కొడుకు అంత నీచమైన పని చేసిండు, అసలు దరిద్రుణ్ణి కన్నానని పాపం ఆయన ఆ బాధలు ఉన్నాడేమో. ఇక ఆయననైతే ఇక ఏమనలేం కదా ఈ మూమెంట్లో. ఇంకో ముచ్చట ఏందనంటే ఆయన పేరేడ వాడుకోవద్దు అని అంటున్నాడు. ఆర్టికల్ 19(1)A ప్రకారం ఖచ్చితంగా మేము క్వశ్చన్ చేస్తాము. ఎందుకు క్వశ్చన్ చేస్తామంటే బండి భగీరథ్ సన్నాఫ్ అని ఏమొస్తుంది, అది సన్నాఫ్ మీరు తీసేయండి, అప్పుడు మేము మాట్లాడతాం. ఇప్పుడు మీడియా ఇప్పుడు చిన్న యూట్యూబ్ ఇప్పుడు వీళ్ళందరూ ఏకమై మేము అక్కడ ధర్నా చేసినందుకే ఒక ఆడపిల్లకు మైనర్ ఆడపిల్లకు న్యాయం జరిగింది, లేకుంటే ఎడికిల్ న్యాయం జరుగుతుండే. 9 రోజులు ఆడు ఏల్కపోక ఆడు ముందే దున్నపోతులాగా ఉన్నాడు. ఆడు తాగుడు వాని షోకులు వాని వీడియోలు చూస్తుంటే మామూలుగా లేవు. ఆ దున్నపోతు కానీ ఏడ దాపెట్టిరో తెలియదు. 9 రోజులు దాపెట్టిరు. ఈయనేమంటాడు నేనే తీసుకొని పట్టించినా అంటాడు. మన రేవంత్ రెడ్డి ఏమంటాడు ఆయన డీజీపీయా డిఎస్పీ ఆయన రమేష్ ఆయన మేమే పట్టుకున్నాము అని అంటాడు. సరే మీరు పోలీసులు పట్టుకున్నారు కదా, మళ్ళా స్టేట్మెంటు బండి సంజయ్ నేనే ఇచ్చింది తీసుకొచ్చి పట్టించిన అని అన్నప్పుడు ఎందుకు వీళ్ళు మాట్లాడతలేరు? అంటే తెలంగాణ ప్రజలకు తెలియాల్సింది ఏందనంటే వీళ్ళిద్దరు ఒక్కటే బాయ్ వీళ్ళు జస్ట్ పాలలాగా పాలు పంచుకున్నట్టు వీళ్ళ తప్పులను వీళ్ళు కప్పిపుచ్చుతారు, వీళ్ళ తప్పులను వీళ్ళని కప్పిపుచ్చుతారు. బీఆర్ఎస్ వాళ్ళు నిలదీసే వరకు బీఆర్ఎస్ని టార్గెట్ చేసి బీఆర్ఎస్ని దుమ్మెత్తిపోయడం ఏంటంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ పేరు తీయండి బండి సంజయ్కే కానీ మన రేవంత్ రెడ్డికే కానీ తిన్నది అరుగుతలేదంట. వాళ్ళకు ఎక్కడ చూసినా కానీ కేటీఆర్ అనే అది అవుతుంది, కళ్ళలో కూడా కలవరిస్తున్నారు. ఏం చేయలేము. ఏంటంటే నిలదీయాల, వీళ్ళు నిలదీసేంత లేదు. వీళ్ళు ఒకరికొకరు సపోర్ట్. ఇప్పుడు ఏదన్నా పార్టీ నిలదీయడమే కానీ ధైర్యంగా ముందుకు రావడమే కానీ జరుగుతుందంటే కేవలం అది బీఆర్ఎస్. ఖచ్చితంగా నిలదీస్తాము, ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము. వడ్డీ కాదు చక్ర వడ్డీతో సహా కలిపి మీకు ఇస్తాం.